అందరికీ వందనాలు. ఈరోజు నేను చెప్పే పాఠం పేరు క్రీస్తు మనకు ఏ ఏ విషయాలలో మాదిరి. క్రీస్తు మనకు ఏ ఏ విషయాలలో మాదిరి. శ్రమను సహించుకొనుటలో యేసుక్రీస్తు గారు మనకు మాదిరి. 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలు. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 నుంచి 23 వచనాలను యేసుక్రీస్తు శ్రమను సహించుకొనుటలో మనకెంతో మాదిరిని, మనకెంతో ఒక పాఠాన్ని నేర్పిస్తున్నారు. ఎలాగా అని మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు వారు తను ఏమన్నా తప్పు చేశాడండి? తను బ్రతికిన 33.5 సంవత్సరాలు అంటే తన జీవిత కాలంలో అతను ఏ ఒక్క చిన్న తప్పు కూడా చేయలేదు. కానీ అతను మనందరి కోసం, మనందరి పాపాలను కడిగివేయట కోసం శ్రమలను అనుభవించాడు. ఎలా అంటే సిలువ వేయబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, తన మొహం మీదే ఉమ్మేశారండి వాళ్ళందరూ. అయినా కానీ ఆ శ్రమలన్నీ సహించాడు. కాబట్టి ఆయన మనం మాదిరిగా చేసుకొని మనం ఈ లోకంలో ఉన్న మన శ్రమలను సహించాలి. శ్రమలు వస్తే అయ్యో నాకు ఈ దేవుడు ఇన్ని శ్రమలు ఇస్తాడేంటి, నాకే అన్ని శ్రమలు వచ్చేస్తున్నాయి, అందరూ బాగానే ఉంటున్నారు, నేను దేవుని నమ్ముకున్నాను అందుకే నాకు ఈ శ్రమలు వచ్చేస్తున్నాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదండి. మనము దేవుడు ఎలా అయితే శ్రమలను సహించాడో మనము కూడా అలా శ్రమలను సహించాలని చెప్తున్నాం. తగ్గించుకొనుటాను ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలలో చూడగలిగే తగ్గించుకున్నా. తను దేవుని కుడిపార్శ్వాన కూర్చొని రాజ్యం తన చేతిలో ఉందండి. అంత పెద్ద గొప్పతనం అండి అది. అసలు దేవుని కుడిపార్శ్వాన కూర్చోవడం అంటే మనందరినీ కలిగించాలి. దేవుని కుడిపార్శ్వాన కూర్చోడం మనందరికీ అన్నయ్య దేవుడు మనకి చెప్పాలంటే. కానీ తన పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు ఎన్ని మాటలన్నా కానీ ఒక్క మాట నోరు తెరిచి వాళ్ళ రివర్సలు ఏమని అన్నాడండి దేవుడు అంటే ఒక్క చిన్న మాట కూడా దేవుడిని అనలేదు అని మనం ఆలోచించగలం. ఇప్పుడైతే ఇక్కడ ఎవరు బాగా చదువుతారు, ఇక్కడ ఎవరు గొప్పవారు అంటే మేమేనండి, మేమే గొప్పవాళ్ళం, ఇక్కడ మేమే బాగా చదువుతాం అని మనల్ని మనం హెచ్చించుకుంటాం. కానీ దేవుడు ఏమన్నాడో తగ్గించుకోమన్నాడు. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడను అని రాయబడిన ప్రకారం మనలను యేసుక్రీస్తులో మన గుణాన్ని గ్రహించి మళ్ళీ మనం తగ్గించుకోవడం మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అందరూ ఈ మంచి గుణాలు నేర్చుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.